హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి టీఎస్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి టీఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో దాదాపు 5,348 పోస్టుల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే త్వరలోనే రానుంది. ఇందుకు సంబంధించి ఆల్రెడీ మార్చి 16వ తారీఖున ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో అయితే విడుదల చేయడం జరిగింది. మనకి ప్రజారోగ్యం, ఆయుష్, DCA, IPM అండ్ DME, వైద్య విధాన పరిషత్, NMJ క్యాన్సర్ హాస్పిటల్స్లో వేకెన్సీస్ని భర్తీ చేయడం కోసం మనకి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది రాష్ట్ర వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు అయితే రిక్రూట్ చేసుకుంటుంది. ఇంకా పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే HR డిపార్ట్మెంట్ 3,235 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వైద్య విధాన పరిషత్లో 1,255 వేకెన్సీస్ ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 575 ఖాళీలు ఉన్నాయి. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో 11 ఖాళీలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 34 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే మనకి రాష్ట్రంలో 2021 అక్టోబర్ నుండి 26 గవర్నమెంట్ కాలేజీలో వేకెంట్గా ఉన్న 4,356 పోస్టులను కూడా కాంట్రాక్ట్ బేసిస్లా లేదంటే అవుట్సోర్సింగ్ బేసిస్న రిక్రూట్ చేయాలి అని కూడా ఆర్థిక శాఖ అయితే ఆదేశించడం జరిగింది. బట్ ఇందుకు సంబంధించి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. వన్స్ నోటిఫికేషన్ రాగానే నేను ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను. కాబట్టి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.